హైదరాబాద్లో హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే ఆక్రమణలకు సంబంధించి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో, లేదంటే చెరువులను కబ్జా చేసి కట్టినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తూ వచ్చింది. అయితే దాదాపు 40 ఎకరాల్లో ఆక్రమణలకు గురి చేసినటువంటి బిల్డింగ్లన్నింటిని కూడా ధ్వంసం చేశామని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్పారు. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు గురైన వాటి దేన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, సినిమా వాళ్ళైనా, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళైనా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆక్రమాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటన్నిటిని కూల్చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దీని మీద వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వివిధ భిన్నాలుగా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గతంగా ఉన్న వాళ్ళే దీన్ని విభేదిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కానివ్వండి, లేదంటే వాళ్ళకి సంబంధించిన కాలేజీలో, కంపెనీలో కూడా కొన్ని అక్రమాలకు గురయ్యి వాళ్ళు కూడా వాటిలో భాగంగా ఉన్నారనేది తెలుస్తున్నటువంటి అంశం. సో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రము ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి సంబంధించే అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వాటన్నిటినీ కూల్చేయాలని కూడా చెప్పారు. అయితే నిన్న కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. మీ భవనాలను వదలము, ఏదో ఒకరోజు కూల్చేయక తప్పదు, చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేసిన ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, సామాజికంగా పలుకుబడి ఉన్న నేతలు, ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఉన్న వారి కట్టడాలు కూడా ఐఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనూ ఉండొచ్చని ఇటీవలే కామెంట్స్ చేశాను. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్ షెట్లను, భవనాలను కూడా హైడ్రా కూల్చివేసింది. రానున్న రోజుల్లో మరికొందరి అధికార పార్టీ లీడర్ల కట్టడాలను నేలమట్టం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని హైడ్రా చర్యలపై సైలెంట్గానే ఉండాలని సీఎం రేవంత్ వారిని హింట్ ఇచ్చినట్లు తెలిసింది. సొంత పార్టీ లీడర్ల నిర్మాణాలను కూల్చేయకుండా మినహాయింపు ఇస్తే ఇది ప్రభుత్వంపై మరింత విమర్శలకు దారితీస్తుందని, ప్రజలు సైతం హైడ్రా స్వాగతించబోదని సొంత పార్టీ లీడర్లో సీఎం స్పష్టంగా అర్థం చేయించి అవగాహన కలిగించినట్టు సమాచారం. నేను చెప్పినట్టు ఆ పార్టీకి సంబంధించిన నేతలే దానం నాగేంద్ర కానివ్వండి, అలాగే పల్లం రాజు సోదరుడికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ని కానివ్వండి కూడా ఇప్పటికే హైడ్రా కూల్చేసింది. సో ఇలాంటి వాళ్ళకు కూడా మినహాయింపు ఇవ్వకూడదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా కొంతమందికి సంబంధించినటువంటి కాలేజీలో, కొంతమందికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో వాటిని కూడా కూల్చేయాలని చెప్పేసి హైడ్రాకి అనుమతులు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఎవరున్నా ఉపేక్షించొద్దు. సొంత పార్టీ నేతలైనా, బయట పార్టీ నేతలైనా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వండి. నోటీసులకు సంబంధించి వాటి మీద క్లియరెన్స్ ఇస్తే ఓకే, లేదంటే మాత్రం మీరు వెళ్ళేసి వెంటనే ధ్వంసం చేసేయండి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. సో దీని మీద మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గొద్దంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద కూడా వివిధ రకాలుగా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందని కూడా పార్టీ తెలుసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే నిన్న హైడ్రాకి సంబంధించి ఆ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. హైడ్రా సర్కారు నిర్ణయం గొప్పది, మంచి పని కాబట్టే బీజేపీలో ఉన్న సమర్థిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు. జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిదో కూడా అందరికీ తెలుసు, దాన్ని కూడా కూల్చాలని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కూడా హైడ్రాపై సంబంధించి ఇప్పుడున్నటువంటి తీరుని ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా రేవంత్ సర్కార్ ఒక సమాచారాన్ని అయితే తీసుకుంటుంది. హైడ్రాపై ఏమనుకున్నారు, ప్రజల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్, ఇంటెలిజెన్స్ నుంచి సమాచార సేకరణ, మంత్రులు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు, సొంత పార్టీలో లోకల్ లీడర్స్ నుంచి ఇన్ఫో, అన్ని సెక్షన్ల నుంచి సీఎంఓ ఆరా, తదుపరి నిర్ణయం కోసం పబ్లిక్ పల్స్. అంటే ఇది చేయటం మంచిదా లేదా, కొంతమంది కావాలని కుట్రలు చేస్తున్నారు, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాటిని కూల్చేయడానికి కుట్రలు చేస్తున్నారు, లేదంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళకి వెళ్ళినట్టు కూల్చేయడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పార్టీకి కాకుండా, ఒక వ్యక్తులకు కాకుండా, ఒక సెలబ్రిటీలకు కాకుండా సామాన్యుడి నుంచి సీఎం వరకు ఎవరు తప్పు చేసినా, ఎవరు ఆక్రమణలకు గురి చేసినా, ఎవరి ఇల్లు కబ్జా చేసి కట్టినా వాటన్నిటిని కూడా కూల్చేయాల్సిందే. దీనికి సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ పల్స్ కూడా ఒకటి తీసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది. సో వీటన్నిటినీ చూస్తుంటే మాత్రము హైదరాబాద్కి సంబంధించి అక్రమాలు జరిగి కట్టింది ఏదైనా కూడా మరి కొద్ది రోజుల్లో అది నేలమట్టం అవ్వక తప్పదనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఎవరైనప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ, ఏ లీడర్ అయినప్పటికీ, ఆయన సీఎం అయినప్పటికీ, లేదంటే సామాన్యుడు అయినప్పటికీ ఇది మాత్రం హర్షించదగ్గ విషయమే. ఇలాంటి ప్రక్రియలు, ఇలాంటి చర్యలు దేశవ్యాప్తంగా రావాలని కూడా కోరుతున్నాం. ఒక తెలంగాణలోనే, ఒక హైదరాబాద్లోనే కాదు, తెలంగాణకి సంబంధించిన చాలా సిటీల్లో, చాలా పట్టణాల్లో కూడా ఇలాంటి ఆక్రమాలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు గురి చేసుకొని చెరువులను కబ్జా చేసి, లేదంటే రోడ్లను కబ్జా చేసి వాటి మీద ప్రహరీ గోడలు కట్టి, లేదంటే వాటి మీద బిల్డింగ్లు కట్టేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో వాటన్ని చోట కూడా చూడాలి.
హైదరాబాద్లో ఏదైతే హైడ్రా చేసినటువంటి పనులను కూడా పెద్ద పెద్ద పట్టణాలైనటువంటి వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిలో కూడా రావాలి. అప్పుడే ఇలాంటి వాటికి అక్రమాలు చేయాలన్నటువంటి వాళ్ళలో భయం పెరుగుతుంది. ఒకవేళ కట్టినా కూడా ప్రభుత్వం కూల్చేస్తుంది అన్నటువంటి భయం వస్తుంది. సో వీటి మీద కంపల్సరీ ఈ చర్యల్ని కంటిన్యూ చేస్తూ నిజాయితీగా అది ఎవరున్నా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళన్నింటినీ కూడా కూల్చేయాలనేది మాత్రం డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.